బళ్ళారి వేదికగా జరిగిన చంద్రన్నకు మద్దతు సభను టీడీపీ అభిమానులు మద్దతుదారులు గ్రాండ్ సక్సెస్ చేశారు. అప్పుల ఊపులో కూరుకుపోయిన ఏపీకి చంద్రబాబు నాయకత్వంతో జీవం వస్తుందని ఆహ్వానితులు ధీమా వ్యక్తం చేశారు. ఆద్యాంతం ఉత్సాహంగా సాగిన ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా బీఆర్కే న్యూస్ చీఫ్ ఎడిటర్ రాజేంద్ర ప్రసాద్, భూమి ఫౌండేషన్ అధ్యక్షురాలు తేజస్విని హాజరయ్యారు. ఏపీలో చంద్రబాబు అవసరాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత వైసీపీ పాలనలో ఏపీ నాశనమైపోయిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం టీడీపీ జనసేన కూటమిదేనని తేల్చి చెప్పారు. మేము చంద్రబాబు నాయుడు మీద మేము ఇదంతా చేయటం లేదు. ఆయన్ని కావాల్సిన ఒక కేసులో ఇరికించేసి 250 కోట్లు అంటారు, 30 కోట్లు అంటారు, 25 కోట్లు అంటారు. రోజుకు ఒక మాట చేసుకుంటా సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా ఆయన ఒక ప్రూఫ్ చూపించలేకపోయారు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ అనేది మాకు సబ్సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మాకు ఇచ్చేది తీసుకునేది మా బంధువులు గాని మన ఎవరైనా కానీ ఫ్రెండ్షిప్ గాని బిజినెస్లు గాని ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలాగైపోయిందంటే ఒక అనాథగా అయిపోయింది. అంటే అప్పుల పాలై 10 లక్షల కోట్ల అప్పు అంటే అది ఎవరి మీద పడుతూ ఉంది? ప్రజల మీద పడుతుంది. ప్రజలు ఎవరు? మనము. కర్ణాటక స్థిరపడి కూడా ఈ రోజు మా పిల్లలు కావచ్చు, మనకు తెలిసిన పిల్లలు కావచ్చు, ఈ రోజు ఎక్కడెక్కడో చదువుకుని ఐటీ రంగంలో ఆయన కల్పించిన ఉపాధి, అలాగే స్టేట్ డెవలప్మెంట్ కి చేసిన ఆయన కృషి, ఆయన అంటే మాకు చాలా అభిమానము. అదే రీతి మన ఆల్ ఓవర్ వరల్డ్ లో చూసాం, 80 దేశాల్లో మన యువత ఎంత చక్కగా స్పందించి మేము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రోజు ఇక్కడ ఉండగలిగాం, ఇక్కడ ఐటీలో మనం స్థిరపడగలిగాము అని చెప్పేసి ఎంతో గొప్పగా చెప్పారు. ఈ పుణ్యమంతా కూడా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేసి మనకు ఆయనన్నా చాలా ఇష్టం అన్నమాట. ఆయన మేము కర్ణాటక రాష్ట్ర ప్రజలు కానీ మాన్వి, రాయచూర్, సింధనూర్, కర్ణాటక, హైదరాబాద్, ఇతర కంట్రీస్, అదర్ స్టేట్స్ అందరూ ప్రవాసాంధ్రులుగా మేము ఎంతో ర్యాలీలు చేసి అక్రమంగా అరెస్ట్ చేశారని స్పందించాము. ఈ రోజు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తా, ఏం చేస్తా, పింఛనీలు ఇస్తా అని అబద్దాలు చెప్పి అన్ని వారం రోజులు చేస్తానని చెప్పేసి ఈ పొద్దు 4.5 సంవత్సరాలు అయినా కూడా ఏం చేయలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి. అన్ని అతి ఆశలు, నేను ఫస్ట్ క్లాస్ 10th, నేను ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్, నేను ఫస్ట్ క్లాస్ డిగ్రీ అని చెప్తున్నాడు. కానీ ఆయన చదువుకునే మూర్ఖుడు, ఆయన చదువుకోలేదు మూర్ఖుడు. 60 ఏళ్ళ ముసలోడు, 70 ఏళ్ళ ముసలోడు చంద్రబాబు నాయుడు అంటాడు. ఒక డెవలప్మెంట్స్ 539 కంపెనీలు తెచ్చాడు ఆంధ్రప్రదేశ్ కు. ఒక కియా మోటార్స్ కానీ, బేరింగ్స్ కానీ చాలా కంపెనీలు తెచ్చాడు. ఆ కంపెనీలు గుడ్విల్ కోసం వీళ్ళు వేటాడి కంపెనీలు తరిమి కొట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రతి డిస్ట్రిక్ట్ లోను ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు, కంపెనీలు వసూలు కోసం కంపెనీలు తరిమి కొట్టారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు రాకుంటే రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండే భవిత కోసం, అలాంటి భవిత కన్నారు మనం చూసే ఒక ఆంధ్రప్రదేశ్, చక్కటి ఒక హరితాంధ్రప్రదేశ్ ని ఈ రోజు శ్మశానంగా మారుస్తున్నారు కదా. ఆ శ్మశానంగా మారుస్తుంటే ఆ వేదన ఎలాగ బయట పెట్టాలి అనేది ఆ వేదన రూపంగా ఈ పొద్దు ఈ ఒక కార్యక్రమానికి నిదర్శనము, రూపరక్షణము. ఇలాంటి ఒక కార్యక్రమం జరగడానికి దాని వెనుక ఉంటే ఈ పొద్దు మన జగనన్న ఏమన్నారు అంటున్నారు కదా, జగనన్న నవరత్నాలు అన్నారు. నేను నవరత్నాలు అనట్లేదు, జగనన్న నవ మోసాలు అవి. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మోసం, ఒక కుట్ర తగిలి ఉంది. ఆయన ఏంటంటే నేను అంటున్నాడు, నేను అందరికి పథకాలు ఇస్తున్నాను అంటున్నాడు. నువ్వు పథకాలు ఇవ్వట్లేదు, వాళ్ళని అంధకారం లెక్క తోస్తున్నావు, వాళ్ళకి జీవితం ఇవ్వట్లేదు. నీకు ఒకటే తెలుసు, పడగొట్టడం తెలుసు, చంద్రబాబు నాయుడికి కట్టడం తెలుసు, నీకు విడిగొట్టడం తెలుసు, ఆయనకి కలపడం తెలుసు. దేశంలోనే ప్రపంచంలోనే విజనరీ లీడర్, ప్రూవ్ అయిన లీడర్. అందరూ విజన్ చెప్పొచ్చు, కానీ ఈయన చేసి చూపించినాడు. నాకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారంటే అంత గౌరవము, అంత ఇష్టం. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ పోయినప్పుడల్లా అవుట్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ, ఒక 50 కిలోమీటర్స్ సరౌండింగ్ రేడియస్ డెవలప్ అయిందంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఈజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్, హీ హాస్ ప్రూవ్డ్. ఈ రోజు ఈ ప్రాంతంలో, కరువు ప్రాంతంలో, మా బ్యాక్ డిస్ట్రిక్ట్స్ బళ్ళారి, అనంతపూర్, కర్నూలు, కడప, నేమి, రాయలసీమ మనం ఏమంటామో ఈ ప్రాంతాల నుంచే కాకుండా ఎన్నో ప్రాంతాల నుంచి ఈ రోజు హైదరాబాద్ లో ఉద్యోగం దొరుకుతోంది. మన యువకులకి, మా అన్నదమ్ములకి, ఎంతో మంది మన బంధువులకి ఈ రోజు పనిచేస్తున్నారు ఈ రోజు హైదరాబాద్ లో. అంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారే. అదే అసెంబ్లీలో జరిగిన మన చంద్రబాబు నాయుడికి అవమానము, మన తల్లిగారు అయినటువంటి, అందరికీ తల్లిగారు అయినటువంటి భువనేశ్వర్ గారిని అంత ఘోరంగా మాట్లాడితే కూడా సిగ్గు లేకుండా మనం ఎవరైనా వాళ్ళకి ఓటేస్తే అది మన చెప్పుతో మనం కొట్టుకున్నట్లే.